అండి మా ఇంట్లో కాయగూరలు ఏవీ లేనప్పుడు మా వారిని అడుగుతాను, కాయగూరలైనా తీసుకొచ్చారు కాదండి ఈరోజు కూర ఏం వండాలి అనేసి అంటే, మా వారైతే గుడ్లు పులుసు చేసి గుడ్లు తీసుకొస్తాను అంటారండి. అంత ఇష్టం గుడ్లు పులుసు అయితే. కళాయిలోకి అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైంది అనేటప్పుడు కొద్దిగా ఆయిల్లోని పసుపు వేసుకున్న తర్వాత ఉడికించుకుని గుడ్లు వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా గుడ్లన్నీ ఫ్రై చేసుకోవాలండి. నాకైతే ఇక్కడ ఒక గుడ్డు అనేది విరిగిపోయిందండి, అందుకే సొన తీసి పై ఉన్న పొర మాత్రమే ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లో తీసుకున్న తర్వాత అదే ఆయిల్లోకి అయితే కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు అయితే ఎక్కువగానే వేసుకోవాలి. కట్ చేసుకుని పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి నిదానంగా. కట్ చేసుకున్న టమాటా కూడా వేసుకొని టమాటా అనేది ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపోయినంత ఉప్పు కారం వేసుకొని కలపకుండా మూత పెట్టి 2 నిమిషాలు అయితే మగ్గించుకోవాలండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని బాగా కలుపుకుంటే టమాటా చక్కగా ఉడికిపోతుందండి. అలాంటప్పుడు మనం ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదండి, గుడ్లు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానపెట్టి ఉంచుకున్నాను. చింతపండు పులుపు కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లోనైతే 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే చక్కగా పులుసు మరిగిపోయి దగ్గరికి అయిపోతుందండి. అలాంటప్పుడు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. గుడ్లు పులుసు అయితే రెడీ అయిపోతుందండి. అయితే కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, నా దగ్గర అయితే కొత్తిమీర లేదండి. కొత్తిమీర వేసుకోపోయినా గుడ్లు పులుసు చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని మంచి వీడియోలకైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.